హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినము ఏ రోజు వచ్చింది, మహాశివరాత్రి రోజు ముఖ్యంగా నిషిత కాలంలో శివ పూజ చేస్తారండి. ఆ నిషిత కాల పూజా సమయం ఎప్పుడు, ఉపవాసము జాగరణ చేయవలసిన సమయాలు, అలాగే మహాశివరాత్రి రోజు మొత్తము 4 జాములలో శివారాధన అనేది చేస్తారు. ఆ 4 జాముల పూజా సమయాలు ఎప్పుడు, శివరాత్రి రోజు తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలపబోతున్నానండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ప్రతి నెల కూడా మనము కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటామండి. కానీ ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. శివపురాణం ప్రకారం నిరాకారం నుంచి శరీర రూపం వరకు పరమశివుడు అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారండి. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది కూడా ఈ మహాశివరాత్రి రోజేనని మన పురాణాలు చెబుతున్నాయి. శివ అనగా మంగళకరము లేదా శుభప్రదము అని అర్థమండి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థము. రాత్రి అనగా చీకటి, చీకటి అంటే అజ్ఞానానికి సంకేతము. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ పరమేశ్వర దర్శనము, అభిషేకము, బిల్వార్చన, శివనామ స్మరణం చేయటం వలన అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు మన జీవితాలలో నిండుతుంది. సామాన్యంగా పండగలన్నీ కూడా మనము సూర్యోదయానికి ఉన్న తిథిని బట్టి పగటి సమయంలోనే జరుపుకుంటామండి. కానీ మహాశివరాత్రి పర్వదినాన్ని రాత్రి సమయంలో జరుపుకోవాలి. పరమశివునికి పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా రాత్రి 12 గంటల సమయంలో అంటే లింగోద్భావం జరిగిన సమయంలో నిర్వహించాలి. ఈ సమయంలో జరిగే పూజను నిషితకాల పూజ అంటారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించి ఉపవాసము, జాగరణ దీక్షను ఆచరిస్తారో అటువంటి వారికి శివ సాయుధ్యం లభిస్తుంది. మహాశివరాత్రి రోజు జాగరణ చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివ పూజలు ఆచరించాలి. అలాగే మహాశివరాత్రి పర్వదినాన ప్రదోష సమయంలో పరమశివునికి రుద్రాభిషేకము, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయి. పరమ పవిత్రమైన మహాశివరాత్రి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి 2025 ఫిబ్రవరి 26 బుధవారము ఉదయము 11:08 ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 27 గురువారము ఉదయము 8:54 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుంది. పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్న సమయంలో కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని చతుర్దశి తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. అందువలన మహాశివరాత్రి పర్వదినాన్ని 2025 సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం రోజు జరుపుకోవాలి. మహాశివరాత్రి పర్వదినాన నిషిత కాలంలో పూజ చేయవలసిన సమయాలు ఫిబ్రవరి 26 బుధవారము అర్ధరాత్రి అంటే తెల్లవారితే గురువారము అనగా 12:09 నుండి 12:59 లోపు పరమశివునికి నిషితకాల పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈ సమయంలోనే పరమేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు చేయాలి. అలాగే మహాశివరాత్రి రోజు పరమశివునికి 4 జాములలో పూజలైతే చేస్తారండి. వాటిలో ముందుగా మొదటి జాము పూజా సమయం ఫిబ్రవరి 26 సాయంత్రము 6:19 నుండి రాత్రి 9:26 లోపు మొదటి జాము పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది. ఇక రెండవ జాము పూజా సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:26 నుండి అర్ధరాత్రి అంటే తెల్లవారితే గురువారం అనగా 12:30 లోపు రెండవ జాము పూజ అనేది నిర్వహించుకోవలసి ఉంటుంది. ఇక మూడవ జాము పూజా సమయం ఫిబ్రవరి 27 గురువారం అండి.
అంటే మనకు 12 గంటలు దాటితే రోజు మారుతుంది కాబట్టి తెల్లవారితే గురువారం అనగా అర్ధరాత్రి 12 గంటల 34 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాల లోపు 3వ జాము పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఇక చివరిగా 4వ జాము పూజా సమయం వచ్చేసి ఫిబ్రవరి 27 గురువారము తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాల నుండి గురువారము ఉదయము 6 గంటల 41 నిమిషాల లోపు 4వ జాము పూజ అనేది నిర్వహించుకోవాలి. కుదిరితే ఈ 4 జాములలో పరమశివునికి పూజ అనేది చేసుకోవచ్చండి. కుదరని వారు ఈ 4 జాములలో మీకు అవకాశం ఉన్న సమయంలో పూజ చేసుకోవచ్చు. ఇక ఉపవాసము జాగరణ సమయాలు ఫిబ్రవరి 26 బుధవారము ఉదయము చతుర్దశి తిథి ప్రారంభ సమయం నుండి ఫిబ్రవరి 27 గురువారము ఉదయము సూర్యోదయం లోపు విరమించాలి. చూశారు కదండి, ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.